హలో! ఈరోజు నేను మీకు ఒక్క స్టాక్ కూడా కొనమని చెప్పను. కానీ ఈ వీడియో కంప్లీట్ అయ్యే టైంకి మీరు మీ ఓన్‌గా ఒక 15 కంపెనీస్‌తో ఒక లిస్ట్ రెడీ చేసుకొని ఉంటారు. ఈ వీడియో పూర్తిగా ఒక ఇన్వెస్ట్‌మెంట్ మైండ్‌సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్స్‌ని ఎలా పిక్ చేసుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్ గురించి. ఒక్కసారి ఆలోచించండి, కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి వచ్చినోళ్ళు స్టాక్స్‌ని ఎలా పిక్ చేసుకుంటారు? స్క్రీన్ ముందు కూర్చొని గ్రీన్ అండ్ రెడ్ చార్ట్స్ ని చూస్తారు, లేదా వాట్సాప్ గ్రూప్స్ లో వచ్చే టిప్స్ ని ఫాలో అవుతారు. అది కాదంటే సోషల్ మీడియాలో హైప్ చేసిన ఏదో ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ నేను ఒక విషయం చెప్తానండి, రియల్ బిజినెస్ పర్సన్ ఎప్పుడు చార్ట్స్ ని చూసి తన బిజినెస్ చేయడు కదా. బయట మార్కెట్ లో ఆ ప్రోడక్ట్ కి ఎంత డిమాండ్ ఉంది అన్నది చూసుకుని చేస్తారు. చూడండి, ఈ రోజు మన కంట్రీ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇండియా గ్రో అవుతున్నప్పుడు ఈ దేశ అభివృద్ధికి వెన్నుముకగా ఉన్న ప్రధాన కంపెనీలు, బిజినెస్లు కూడా లాంగ్ టర్మ్ లో గ్రో అవ్వటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా. కాబట్టి స్క్రీన్ మీద కనిపించే చార్ట్ ఒకటే ఫాలో అవటం కాదండి, రియల్ వరల్డ్ లో నడుస్తున్న సరైన కంపెనీస్ ని సెలెక్ట్ చేసి లాంగ్ టర్మ్ వ్యూతో ఉంటే స్టాక్ మార్కెట్ లో మనం తప్పుదోవ పట్టే అవకాశం చాలా మట్టుకి తగ్గిపోతుంది. నా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నేను ఒక విషయం గమనించానండి. ఈ మిస్టేక్ 95% ఆఫ్ ద పీపుల్ చేస్తారు. స్టాక్ మార్కెట్ లోకి వచ్చే చాలా మంది డబ్బులు సంపాదించుకోవాలనే వస్తారు. కానీ కొంతకాలానికి డబ్బులు సంపాదించడం కంటే నేను కూడా ట్రెండింగ్ స్టాక్ కొన్నాను, నేను కూడా ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ ని పట్టుకున్నాను, ఇలాంటి మాటలు చెప్పుకోవటానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది ఖచ్చితంగా తప్పు. ఈ రోజు ఆ తప్పుని మనం ఎలా తప్పించుకోవాలో చూద్దాం. దీనికి 2 రూల్స్. ఫస్ట్ రూల్, ఈ వీడియో ఇన్వెస్ట్మెంట్స్ గురించి, ట్రేడింగ్ గురించి కాదు. ఎందుకంటే ట్రేడింగ్ లో ఒక రోజు ప్రాఫిట్ వస్తుంది, అది మనకి ప్రతిరోజు వస్తుంది అని అనిపించవచ్చు, కానీ అంతే స్పీడ్ గా మనకి లాస్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. సో మనం ట్రేడింగ్ జోలికి అస్సలు వెళ్ళటం లేదు. ఈ వీడియో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. రూల్ నెంబర్ 2, నేను చెప్పే ప్రతి స్టెప్ దగ్గర మీరు వీడియోని పాజ్ చేసి కామెంట్స్ లోకి వెళ్ళి మీ మైండ్ లోకి వచ్చిన కంపెనీ పేరుని యాడ్ చేయండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యే టైంకి మీ దగ్గర ఒక ఫుల్ రీసెర్చ్ లిస్ట్ రెడీగా ఉంటుంది. దీనివల్ల మరొక అడ్వాంటేజ్ అండి, మనం ఒక పర్టికులర్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీ బ్రెయిన్ లోకి ఒక కంపెనీ పేరు రావచ్చు, మరొకళ్ళకి ఇంకో కంపెనీ పేరు రావచ్చు. సో మీ రీసెర్చ్ లిస్ట్ ను కూడా మీరు కొంచెం రిఫైన్ చేసుకోవచ్చు. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద సెక్టర్ వైజ్ అండర్స్టాండింగ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ లో చాలా మంది డబ్బులు పోగొట్టుకునేది నాలెడ్జ్ లేక కాదు, ఫోమో వల్ల, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. క్రిప్టో టైంలో కూడా ఎగ్జాక్ట్ గా ఇదే జరిగిందండి. స్టార్టింగ్ లో చాలా మంది క్రిప్టోని నమ్మలేదు, కానీ వాళ్ళెవరో డబ్బులు సంపాదించుకున్నారు, వీళ్ళెవరికో డబ్బులు డబల్ అయిపోయినాయి, ఇలాంటి మాటలు విని విని వాళ్ళకి అర్థం కాకపోయినా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేశారు. క్రిప్టోస్ బ్యాడ్ అని నేను అనటం లేదండి, కానీ అదొక పెద్ద మహాసముద్రం. ఎలాంటి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ప్రైస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత లాంగ్ డ్యూరేషన్ మనం హోల్డ్ చేసుకోవాలి, ఇలాంటి అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేయటం తప్పు. స్టాక్ మార్కెట్ లో కూడా ఎగ్జాక్ట్ గా ఇలాగే జరుగుతుంది. అందరూ మాట్లాడుకుంటున్న కంపెనీస్ కొనాలని మనకు అనిపిస్తుంది, కానీ మీకు అర్థం కాని కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయటం మంచి పద్ధతి కాదు. చూడండి, వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ పీటర్ లించ్, దీని గురించి ఆయన సరదాగా ఒక స్టోరీ చెప్పారు. వాల్ స్ట్రీట్ లో పెద్ద పెద్ద కంపెనీ రీసెర్చర్స్ చేసే అనలిస్టులకి తెలియక ముందే ఈయన ఒకటి గమనించారు. ఈయన భార్య పిల్లలు షాపింగ్ మాల్ కు వెళ్ళినప్పుడు కొన్ని పర్టికులర్ బ్రాండ్స్ బట్టలు కొనుక్కోవటం, కొన్ని పర్టికులర్ ప్రొడక్ట్స్ కొనుక్కోవటం చేసేవారంట. అలానే బయట సాధారణ ప్రజలు ఎక్కువగా కొంటున్న ప్రొడక్ట్స్ ని ఈయన గమనించి దాని ఆధారంగా పీటర్ లించ్ రీసెర్చ్ చేసేవారు. తీరా చూస్తే ఆ స్టాక్సే ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్స్ అయినాయి అని పీటర్ లించ్ చెప్పారు. పీటర్ లించ్ చెప్తున్న ఒక మెయిన్ రూల్ ఇదేనండి, ఇన్వెస్ట్ ఇన్ వాట్ యు నో. అంటే మీ రోజువారీ జీవితంలో మీకు బాగా తెలిసిన, అర్థమయ్యే బిజినెస్ తోనే మీ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ స్టార్ట్ చేయండి అని. మనం ఈ రోజు చేయబోతుంది ఎగ్జాక్ట్ గా అదే. చూడండి, మార్నింగ్ మీరు నిద్ర లేచారు, పొద్దున్నే బ్రష్ చేసుకుంటారు, ఏ టూత్ పేస్ట్ యూస్ చేశారు, ఏ టూత్ బ్రష్ యూస్ చేశారు, వెంటనే ఈ వీడియోని పాజ్ చేసి ఆ కంపెనీ పేరుని కామెంట్స్ లో రాయండి. నౌ స్నానానికి సోప్ వాడతారు, షాంపూ వాడుతున్నారు, హెయిర్ ఆయిల్, ఫేస్ వాష్, మీరు ఏ బ్రాండ్ యూస్ చేస్తున్నారు, ఆ బ్రాండ్ అని కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. చూడండి, చూస్తూ ఉండగానే మీ దగ్గర ఆల్రెడీ ఒక 3 to 4 కంపెనీ పేర్లు వచ్చినాయి. నౌ లెట్స్ కమ్ టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీ అకౌంట్ ఏ బ్యాంక్ లో ఉంది? ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహేంద్ర. మీరు వాడుతున్న క్రెడిట్ కార్డ్ ఏ బ్యాంక్ నుంచి? మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ ని, మీ రిలేటివ్స్ ని ఒక్కసారి గమనించండి, ఏ బ్యాంక్ లో వాళ్ళకి అకౌంట్ ఉంది. ఇవన్నీ కొనేమని నేను చెప్పటం లేదండి,
వీటితో పాటు చాలా మంచి సర్వీస్ ఇస్తున్న బ్యాంక్స్ లిస్ట్ మీ దగ్గర ఏమైనా ఉందా? లైక్ కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్. మీకు బాగా అనిపించిన బ్యాంక్స్ నేమ్ కూడా మీ రీసెర్చ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఈ వీడియో చూడటం అయిపోయిన తర్వాత చాలా సింపుల్ డీటెయిల్స్ లైక్ ఆ బ్యాంక్ ప్రాఫిట్ అండ్ లాస్, దాని గ్రోత్ ఎలా ఉంది, ఎన్పిఎస్ ఎలా ఉన్నాయని పరిశీలించండి. నౌ లెట్స్ కమ్ టు టెక్నాలజీ. ఒక్క రోజులో మనం టెక్నాలజీని ఎంత ఎక్కువగా యూజ్ చేస్తున్నాం? మీ చుట్టూ లేదా మీరు వర్క్ చేస్తున్న కంపెనీలో ఏ టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నారు? వాటి కంపెనీ పేర్లేంటి? లైక్ హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర. మీరు యూజ్ చేస్తున్న కంపెనీ పేరు రీసెర్చ్ లిస్ట్ లో రాయండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ప్రతిరోజు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. కొత్త ఫ్లైఓవర్స్ చూస్తున్నారు, మెట్రో చూస్తున్నారు, ఎయిర్పోర్ట్స్ చూస్తున్నారు, బ్రిడ్జెస్ చూస్తున్నారు. ఇవన్నీ ఏదో ఒక కంపెనీ నిర్మిస్తుంది కదా. ఏ కంపెనీ? ఎల్ఎన్టీ దగ్గర నుంచి, ఎన్సీసీ దగ్గర నుంచి, ఎన్బిసిసి దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఎవరు చేస్తున్నారు అని మీ చుట్టుపక్కల ఒక్కసారి గమనించండి. ఆ కంపెనీ పేర్లు కూడా మీ రీసెర్చ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. నవ్ లెట్స్ గో టు ఆటోమొబైల్స్. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీకు ఎక్కువగా కనిపిస్తున్న కార్స్ ఏంటి? మీరు వాడుతున్న వెహికల్ ఏ కంపెనీది? మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఏ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు? మనం ఒక్కొక్కసారి ఏదైనా వెహికల్ బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 7 months నుంచి 1 year వరకు వెయిటింగ్ పీరియడ్ అంటున్నారండి. దానికి మీనింగ్ ఏంటి? ఆ కంపెనీకి ఆర్డర్ బుక్ చాలా పెద్దగా ఉంది అని. సో గమనించండి. అది టీవీఎస్ అయి ఉండొచ్చు, మహేంద్ర అండ్ మహేంద్ర అయి ఉండొచ్చు, టాటా మోటార్స్ అయి ఉండొచ్చు, బజాజ్ ఆటో అయి ఉండొచ్చు. మీకు బెస్ట్ అనిపించిన కంపెనీని లిస్ట్ చేయండి. నదర్ ఇంపార్టెంట్ వన్, టెలికాం. మీరు యూజ్ చేస్తున్న సిమ్ కార్డ్ ఏ బ్రాండ్ది? ఎయిర్టెల్ దా, జియోదా? మీకు ఏ కంపెనీ మీద ఎక్కువగా నమ్మకం ఉంటే, ఎవరి సర్వీస్ బాగుంది అని మీకు అనిపిస్తే ఆ కంపెనీ పేరుని మీ రీసెర్చ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫుడ్ అండ్ డైలీ నీడ్స్ చూద్దాం. మీరు బయటకు వచ్చారు లేదా మీరు ఇంట్లోనే ఉన్నారు, మధ్యాహ్నం మీకు ఆకలేసింది, ఏదైనా ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. మీరు యూజ్ చేసిన యాప్ ఏంటి? అలానే మీరు సరుకులు ఇంటికి తెప్పించుకున్నారు అని అనుకుందాం. దానికోసం ఏ క్విక్ కామర్స్ యాప్ ని మీరు వాడారు? జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్. ఇది కూడా మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. నౌ ఎఫ్ఎంసీజీ. ఒక్కసారి మీ కిచెన్ లోకి వెళ్ళి గమనించండి. మీకు సర్ఫ్ ఎక్సెల్ కనిపించవచ్చు, క్లినిక్ ప్లస్ కనిపించవచ్చు, టాటా టీ కనిపించవచ్చు, టాటా సాల్ట్ కనిపించవచ్చు, బ్రిటానియా ఆర్ నెస్లే కనిపించవచ్చు. ఈ బ్రాండ్స్ అన్ని ఏ కంపెనీకి సంబంధించిన బ్రాండ్స్? మీరు ఎక్కువగా ఏ ప్రోడక్ట్ ని ఇష్టపడుతున్నారు? ఏ ప్రోడక్ట్ ని మీరు రిపీటెడ్ గా ప్రతి నెల కొంటున్నారు? ఆ బ్రాండ్ వెనుకున్న కంపెనీ పేరుని తెలుసుకోండి. చూడండి, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న కంపెనీ పేర్లు కదా. వాళ్ళు లాభాలు సాధించి గ్రో చేస్తేనే కదా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు మార్కెట్లో నిలదొక్కుకోగలిగారు. ఒక్కసారి ఆలోచించండి. లాంగ్ టర్మ్ లో స్టేబుల్ గా గ్రో అవుతున్న కంపెనీస్ ఏవి? ఇలాంటి రీసెర్చ్ మనం చేస్తే ఆ కంపెనీస్ తో పాటు మనం కూడా గ్రో అవుతాం. చూడండి, ఇప్పటి వరకు మీరు ఆ కంపెనీ ప్రోడక్ట్స్ అన్ని కొంటున్నారు. సో యు ఆర్ ఎ కన్స్యూమర్. ఇక నుంచి అది మంచి కంపెనీ అయితే ఆ కంపెనీకి మీరు ఓనర్ అయ్యే ప్రయత్నం చేయండి. వారన్ బఫెట్ ఎప్పుడూ చెప్పే ఒక మాట అండి, మీరు ఒక స్టాక్ కొంటున్నారు అంటే మీరు ఒక పేపర్ ముక్కనో లేకపోతే ఒక చార్ట్నో కొనటం లేదు. ఒక నడుస్తున్న వ్యాపారంలో మీరు భాగస్వామి అవుతున్నారు. కానీ నేను ఒక్క విషయం చెప్తానండి, ప్రోడక్ట్ మీకు నచ్చింది కదా అని బ్లైండ్ గా వెళ్ళి ఆ కంపెనీ షేర్స్ ని కొనొద్దు. ఆ కంపెనీ బిజినెస్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ ఎలా పెరుగుతుంది, వాళ్ళకి ఏమన్నా అప్పులున్నాయా, ఆ కంపెనీ మేనేజ్మెంట్ ని మనం నమ్మొచ్చా? ఇలా చిన్న చిన్న ఫండమెంటల్ చెక్స్ అన్నిటినీ చూసుకొని ఆ తర్వాత మీ సొంత నిర్ణయం మీరు తీసుకోండి. చూడండి, ఈ వీడియోలో మనం మాట్లాడుకుంది స్టాక్ రికమెండేషన్స్ కాదు. స్టాక్స్ ని ఎలా పిక్ చేసుకోవాలి అని ఆలోచించే ఒక విధానం, ఒక పర్స్పెక్టివ్ మాత్రమే. మనకి రోజు కనిపించే మనకు అర్థమయ్యే కంపెనీస్ లో మీ రీసెర్చ్ ని స్టార్ట్ చేయండి. తెలియని కంపెనీస్ వెనక, హైప్ వెనక పరుగులు తీయొద్దు. మంచి కంపెనీస్ ని గుర్తించి వాళ్ళ బిజినెస్ ని అర్థం చేసుకొని సరైన ప్రైజ్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓపిక్గా కొన్ని సంవత్సరాల పాటు మీరు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ లో వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి షార్ట్ కట్స్ లేవు, కానీ సరైన మైండ్ సెట్ ఉంది. సో మీరు కేవలం కన్స్యూమర్ గా మిగిలిపోకుండా మంచి కంపెనీకి ఓనర్ కూడా అవ్వండి. ఈ చిన్న స్ట్రాటజీతో మీ ఫైనాన్షియల్ జర్నీలో ఒక పెద్ద సక్సెస్ ని తీసుకుని వచ్చే పాసిబిలిటీ ఉంది. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కామెంట్స్ లో మెన్షన్ చేసిన రీసెర్చ్ లిస్ట్ ని ఒకసారి రీచెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. బై బై.